తెలుగుదేశం వర్సెస్ వైసీపీ మేయర్ గా మారింది. మొత్తం అక్కడ వారంతా కూడా ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ గా మారినటువంటి సిచ్యువేషన్ గతంలో చూసాం. అక్కడ సమావేశాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి, కార్పొరేషన్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కనీసం ఎమ్మెల్యేకి ఒక సీటు కూడా వేయకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు రెడ్డప్ప గారి మాధవి. అయితే ఇవాళ కూడా మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాలు కొనసాగుతున్నాయి. వేదికపై కుర్చీ కోసం టీడీపీ వైసీపీ మధ్య వార్ చూసాం గతంలోనే. అయితే గతంలో 7వ జనవరి సమావేశాల్లో మేయర్ పక్కన కుర్చీ వెళ్ళదని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫైర్ అయ్యారు. అప్పట్లో వాయిదా పడ్డాయి సమావేశాలు, మళ్ళీ తిరిగి ఈ రోజు నిర్వహిస్తున్న అధికారులు. 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేయడంతో సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ముందస్తు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన గతంలో కుర్చీ వేయకపోవడం పైన రెడ్డప్ప గారి మాధవి కడప ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ విజువల్స్ ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నారు. ఆ తర్వాత రాజకీయం ఎంతటి స్థాయికి చేరిందని అంటే చూడొచ్చు కింద సెకండ్ బాక్స్ లో మీకు కనబడుతోంది. ఫస్ట్ బాక్స్ లో సెకండ్ రోలు దాంట్లో పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది కూడా రోజు 144 సెక్షన్ అమల్లో ఉంది. సో పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అక్కడ కడప రాజకీయం కుర్చీ కోసం ఇంత పెద్ద ఎత్తున కొట్లాట జరుగుతోంది. ఒకసారి అక్కడ సంఘటనా స్థలం జరిగినటువంటి దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం.